మాచర్ల నియోజకవర్గంలో వెరుదతి మండలంలో గుండెపాడుకు సంబంధించి అది 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఇరు వర్గాలు 40 years నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇరు వర్గాలు ఆ ఇరు వర్గాలు కూడా సర్పంచ్ పదవి కోసం కొట్లాడుకోవటం, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళటం, ఎమ్మెల్యే గారు మధ్యస్థం చేయాలని ఆలోచన చేయటం, ఆ మధ్యస్థం వికటించడం, తర్వాత మర్డర్ చేయటం. వెంటనే ఆ రోజు ఎస్పీ గారు కూడా ఇది వాళ్ళ వర్గ పోరు కక్షల వల్ల జరిగింది తప్ప ఎవరికి సంబంధాన్ని స్టేట్మెంట్ కూడా ఇచ్చడం జరిగింది. మేజర్ మీరు చెప్పుకున్న బాస్లో, డాన్లో, గీన్లో మీరు ఈ మధ్య సంవత్సరాలు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు? అనిల్ కుమార్ యాదవ్తో సమావేశం చేసినారు. అరే అన్ని ఎందుకు నెల్లూరు నగరంలో తీసుకుందాంప, ఇదే నారాయణ విజయభాస్కర్ రెడ్డి పట్టాభి మీద ఏ రోజైనా నా మీద పోటీ చేశారని చెప్పి, ఇంకా నా గవర్నమెంట్ నాతో పనిచేసిన గవర్నమెంట్ ఎంప్లాయ్ మీద మీరు కేసులు పెట్టించారు, సస్పెండ్ చేయించారు. నేను ఏ రోజు మాట్లాడలా. నాకున్న పిఎల్ మీద కేసులు పెట్టించారు, నేను ఏ రోజు మాట్లాడలే. ఎందుకంటే నా పెయిన్ నేనే తీసుకుంటాను, నా వాళ్ళని నేను కాపాడుకుంటాను. అంతేగాని బయటకు వచ్చి గింజుకొని అరవల. నా మీద ఎన్నో వార్తలు రాయించాడు. చాలా పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నా, చాలా పెద్ద మనుషులు, నీతి అసలు అవినీతి తెలియని వాళ్ళు, అసలు డబ్బు అనేది నా సార్ గోల్డెన్ స్పూన్లో పెరిగామని చెప్పుకొని గోల్డెన్ స్పూన్ నుంచి వెండికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా జిల్లాలో. ఈరోజు గర్వంగా చెప్తానన్నా, ఐ ఛాలెంజ్, ఐ రిట్రియేట్ మై వర్డ్స్. మళ్ళీ చెప్తా ఉన్నా, వేసుకోండి ఎంక్వైరీ 2009కి ఈ రోజుకి. అలాగే జిల్లాలో అందరి ఆస్తుల మీద వేద్దామా? ధైర్యం ఉందా? అధికారం మీది, నాది కాదు. నా ఆస్తులు ఆడికి పోలేగా, నేను బయట దేశంలో పెట్టినా నేను ఎక్కడి నుంచో పంపించాలిగా. పెడతామా? ఇక్కడే మాట్లాడేసి నీలుగులు గీలుగులు ఏందబ్బా. ప్రజలందరికీ తెలుసు గంజాయి మనుషులు ఆడున్నారు, మర్డర్ చేసిన మనుషులు ఎవరితో ఉన్నారు, అన్నీ కూడా. నేను మాట్లాడలే, కెలికితే మాత్రం మాట్లాడతా, నాకు పోయేదేముంది. దూరంగా ఉన్నాను. ప్రత్యక్ష సాక్షి వాళ్ళ అల్లుడే, ఆయనే చెప్పాడు ఇలా పలానా వాళ్ళు, వాళ్ళకి సంబంధం లేదు, దీన్ని కూడా చెప్పాడు. అయినా పక్కన పెట్టడం, ఈ విధంగా ఏదో ఒక రకంగా అణిచివేయాలి, ఏదో ఒక రకంగా పిన్నెల రామకృష్ణ అంటే వాళ్ళకి సంబంధించి జైల్లో పెట్టాలి, వాళ్ళని మాచర్లకు రానియకూడదు, ఆ ప్రాంతం అంతా అల్లకొల్లోలం చేయాలి, వాళ్ళని ఇబ్బందులు కూర్చేయాలి. ఇదే ఒక ఆలోచన తప్ప ఏదో రకంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టాలి. ఎన్ని రకాలుగా అక్కడ ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తే తెలుస్తాం. ఈరోజు నిన్న తీసుకువచ్చి అరెస్ట్ చేయడం తప్పకుండా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, ఈరోజు మీరు ఒకటి ఇచ్చారు, భగవంతుడు రేపు మీకు 2 వస్తాయి. మా కార్యకర్తలు రుణమో తీర్చుకుంటాం, మా కార్యకర్తలకు ఇచ్చింది కూడా వాళ్ళ రుణం కూడా తీర్చుకుంటాం, ఏ ఇబ్బంది పడలేదు. మాకు ఏదైతే ఇస్తున్నారో అది కూడా మీకు 2 రుణంగానే మీకు వెనకొస్తుంది. సాయం చేస్తే 2 సాయం వస్తుంది, ఇంకోటి చేస్తే అది కూడా 2 వస్తుంది. ఏమీ భయపడాల్సిన అవసరం. అధికారం ఉన్నంత మాత్రాన ఎవరూ కూడా మేమే శాశ్వతం, ఇంకా మేమే ఉంటాం అనుకుంటే తప్పకుండా వస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా, మా లీడర్కి ఇంకా 20 సంవత్సరాలు ఉందబ్బా. మా లీడర్ 52, పట్టుదల ఉన్న వ్యక్తి, ఒక డిటర్మిన్డ్ లీడర్. ఈసారి కార్యకర్తల కోసం ఈ రోజున ఏదైతే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమే వాళ్ళ రుణం తీర్చుకునే రోజు తప్పకుండా 3 సంవత్సరాల్లో ఉంది. తప్పకుండా ఎవరైతే ఈరోజు మేము జైలుకి వెళ్ళాలో, ఎందుకు జైల్లో పెట్టేస్తే వణికిపోతాం, జైల్లో పెట్టేస్తే భయపడిపోతాం, జైల్లో పెట్టేస్తే ప్యాంటులు తడిసిపోతాయి. ఎందుకు తడిసిపోతాయి? వస్తాం, అది వేరే సంబంధం. మా పార్టీలోకి రావాలనుకున్న వాళ్ళు వచ్చినా ఆహ్వానిస్తాం, తప్పదు. అది నిరంతర ప్రక్రియ. రాజకీయాలలో మేము అడుగుతాం, ఎందుకు రానా అని. బాధపడిన వాళ్ళు, అక్కడ ఉండలేని వాళ్ళు, ఇమ్మలేని వాళ్ళు వస్తారు. పోలీసులు కూడా సార్, ఆ గంజాయి వాళ్ళు, మర్డర్స్లో వాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని వదిలేసి వాకాడికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి పోలీసుని బెదిరించి డెలివరీ సిస్టమ్ మానుకోండి. మీరు ఈ వదిలేసి ఈ మీద పడ్డారు కాబట్టి గంజాయి పెరుగుతూ ఉంది, మర్డర్లు పెరుగుతున్నాయి, దోపిడీలు పెరుగుతూ ఉన్నాయి. ఒక పీఠం మీద మీరు పెట్టే పీఠం మీద
ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పెట్టే పీఠం మీద ఎట్లాంటి కుటుంబాన్ని పెడుతున్నారో ఒకసారి చూసుకోండి. అది సంకేతం ఏం పోతుందో చూసుకోండి. పొరపాట్లు మేము చేసి ఉండబట్టే ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మేము సరిదిద్దుకొని మళ్ళీ అధికారంలోకి వస్తాం. ప్రజలు మాకు ఈరోజు మీరు చేసే తప్పులు ఏదైతే మేము చేసిన తప్పులు ఓకే, మేము మంచి చేసామా చెడు చేసాము రైట్, ప్రజలు మాకు ఇది ఇచ్చారు, మేము ఫైట్ చేస్తాం. మీరు కూర్చోబెడుతున్న అభ్యర్థి ఎట్లాంటి అభ్యర్థులు, ఏం సంకేతాలు పంపిస్తున్నారు? ఓహో వీళ్ళ క్రైమ్ చేసినా వీళ్ళు ఈ పని చేసినా పైన ఉన్నారంటే మేము కూడా చేయొచ్చు అనేది కదా సంకేతాలు మీరు పంపిస్తూ ఉన్నారు. మా నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, జిల్లా అధ్యక్షుల వారి దగ్గర నుంచి, మా ఇన్ఛార్జీల దగ్గర నుంచి, మా కార్పొరేటర్ అందరూ వాళ్ళకి నిజంగా చెప్తా ఉన్నాము, ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఈరోజు ఉన్నారు. మా కార్యకర్తల నాయకులు భయపడేది లేదు. నైతికంగా జ్వరం పెట్టించామా లేదా అని నెల్లూరు నగర ప్రజలందరికీ తెలుసు. మాకే ఇబ్బంది లేదని చెప్పి తెలియజేసుకుంటూ, నిన్న చేసిన చర్య నీచమైన చర్య స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి 100 మీటర్ల దూరంలో ఉండి కాపు కాసి దొంగ కేసులు అని చెప్పి ఏ విధంగా ఎత్తుకొచ్చారు. పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయకుండా ఎఫ్ఐఆర్ సాక్షాత్ ఒక డిఎస్పీ వచ్చి సిఏలు వచ్చి కేసు కట్టున్నాం 24 అవర్స్లో పెడతామని చెప్పి పెట్టకుండా ఎత్తుకెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నిన్న ఒక కేసు పెట్టారు, ఒక ఆయన పోయి ఏమని పెట్టారు, మాకంటా ఫోన్ చేసి బెదిరిస్తున్నాం, ఫోన్ లిస్ట్ ఇప్పుడు మేము తీపిమంటారా, మా ఫోన్లలో ఎవరెవరు ఏం ఫోన్లు చేస్తున్నారో వాళ్ళని అనామకులు, కార్పొరేటర్ అనామకులు ఫోన్ చేసినారు. కొందరు హోదాలో ఉన్న వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడిని నేను కూడా స్క్రీన్ షాట్ తీసి చూపిమంటారా? ఏమేం భాష అంతా ఆడ మనిషి అని చూడకుండా నీచమైన భాష మాట్లాడిన నికృష్టప యదవులు పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. ఒక క్యారెక్టర్ లేని, సంస్కారం లేని, మహిళలను చూడకుండా ఫోన్ చేసి మాట్లాడే ఒక ఏ స్థాయికి ఉన్న ఫోన్ ఎత్తాలంటేనే వాళ్ళు వచ్చి ఇట్లాంటి కూడా పరిస్థితికి మాట్లాడుతున్న దిగజారిన సంస్కారం లేని ఒక యదవులు ఫోన్ చేసి మాట్లాడతాం. ఇక నేను చెప్పకూడదు. ఇదే గెలిచి ఏం ఆనందం, సునకానందం. మాకేమైనా పోయిందుందా? మాకేమీ పోలే. మా 11 మంది మాకు అలాగే ఉన్నారు. ఇంకా ఉంటే ఒకరో ఇద్దరు మా పార్టీలో నచ్చి ఇంకా వస్తారు. మేమే పోలే, మాకు నష్టం. పోయిందల్లా మీ ప్రజలకి మేము తెలియజేయాలనుకున్న మీ దుర్బుద్ధి, మీ క్యారెక్టర్, మీ చీప్ క్యారెక్టర్, మీ ధైర్య సాహసాలు, మీ వీరత్వం, మీ నాయకులు, మీ కార్పొరేటర్లకి మీ మీద ఉన్న నమ్మకం ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు తెలియజేస్తున్నారు. అలాగే ఈరోజు ఒక కార్పొరేటర్ కొడుకు నాకు ఫోన్ చేశాడు అర్ధరాత్రి 3:30కి. వీళ్ళు చెప్పిన ఇద్దరిలో అరెస్ట్ చేసింది పోలీసు అని పోలీసు ఒప్పుకుంది కదా, నిన్న మేము తీసుకొస్తాం సబ్మిట్ చేస్తామని చెప్పి ఒప్పుకుంది కదా. ఒంగోలు దగ్గర 3:30కి ఫోన్ చేసి, అన్న 3:30కి ఎక్కడున్నామమ్మా అంటే ఒంగోలు దగ్గర ఉన్నాము, ఇలాగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, పట్టాభి అన్నాను విజయభాస్కర్ రెడ్డి వచ్చిన్నారు, ఇబ్బంది పెడుతున్నారు, ఏం చేయమంటావు అడగడం జరిగింది. నా దగ్గర ఫోన్ చేసిన నంబర్ ఉంది. మీకు ధైర్యం ఉంటే ఆ టైంలో 2 టౌన్ సిఐ పట్టాభి విజయభాస్కర్ రెడ్డి ఆ నంబరు లొకేషన్ తీస్తే ఎక్కడున్నారో తెలుతుంది. మీకు కరెక్ట్గా ఉంటే 3 o'clock రాత్రి 3 to 3:30 మధ్యలో నాకు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. మీరు నెల్లూరుకి పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారా, డెలివరీ ఇస్తున్నారా, అక్కడి నుంచి తిరుపతికి తీసుకెళ్తామంట వాస్తవం కదా. పొద్దున్నే ఒక ఆడియో ఇప్పించి వైసీపీకి షాకర్, మాకు నంబరే లేదు, మేము పోటీ చేస్తామో కూడా ఇంకా డిక్లేర్ కాలేదు, మేము దాని మీద మా అధిష్టానం కానీ మా కార్పొరేట్ నిర్ణయం తీసుకోలేదు, మాకు పోయేదేం లేదు, ఈ మేయర్ ఉన్నా మా మేయర్ కాదు, రేపు ఎక్కే మేయరమ్మా మా మేయర్ కాదు, 8 నెలలు ఉన్న అధికారానికి ఎంతెంత ఎందుకు ఊరు కొడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇన్ని కోట్లు రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారో అర్థం కావట్లేదు. దానికి మాకేం షాక్? మా నంబరే లేనప్పుడు
మాకు ఒక సంఖ్య పెరిగితే మీరు ఓడిపోయినారు. మేము అక్కడికి వెళ్ళి ఆడ మా ఊళ్ళ చేతులు ఎత్తి మేము గెలవాల్సిన అవసరం లే. నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నటితోనే మీరు క్యాంపు రాజకీయాలు రాత్రికి పాండిచేరి పరిగెత్తిన తీరుకే, తిరుమల కొండకు తీసుకొని పాండిచేరికి గోవాకు పరిగెత్తిన తీరిన రోజునే, అధికారంలో ఉండి డబ్బు ఉండి ఇన్ని ఉండి బలం ఉండి పరిగెత్తిన రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా నెల్లూరు నగరంలో గెలిచేసింది. కొత్తగా మేము గెలవాల్సిన అవసరం లేదు, మేము రుజువు చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరున్న నమ్మకం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకత్వం కావచ్చు, ఈరోజు మాతో ఉన్న 11 మంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిజాయితీ కావచ్చు, నిన్న పొరపాటు అనుకొని వచ్చేసిన మా కావచ్చు, తీసుకోవచ్చు, మళ్ళీ రావచ్చు, పక్కన పెట్టండి. నైతికంగా మీరు ఓడిపోయినారు. అది చాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండె మీద చేసుకొని చెప్తే కొట్టాల్సిన దెబ్బ నెల్లూరు నగరంలో ఏంటో చూపించినాం. క్యాంపుకు పరిగెత్తిన రోజునే మీరు నైతికంగా ఓడిపోయినారు. పోలీసు ఈరోజు చెప్తా ఉన్నా, నేను సవాల్ చెప్తా ఉన్నా, పోలీసుని అడ్డు పెట్టుకొని పోలీసుని వదిలేసి ఈరోజు రియాజ్ వాళ్ళ మామని వాకాడ్లోంచి తీసుకొచ్చినారు. వాళ్ళ మామని రామ్కుమార్ రెడ్డి అని కూడా వాకాడ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులను అడ్డు పెట్టుకుని ఒక పక్క రౌడీలను అడ్డు పెట్టుకుంటా ఉంటారు, గంజాయి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు, నెల్లూరుకి ఏమైపోయింది, ప్రశాంతంగా ఉన్న నెల్లూరు ఏమైపోయింది, ఇట్లాంటి వాళ్ళని పెడితే ఇలాగే అయిపోయింది. రౌడీజం అయిపోయింది, గంజాయిజం అయిపోయింది, కార్పొరేట్ డెలివరీ పోలీసులు గంజాయి వదిలేసి ఏం చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఎవరి మీద ఉన్నారు రౌడీ షీట్లు పెడదాం, వైసీపీ వాళ్ళు ఎవరి మీద ఉన్నారు కేసులు పెడదాం, వైసీపీ వాళ్ళు ఎవరున్నారు ఇబ్బందులు పెడదాం, వైసీపీ నాయకులు ఎంతమందిని జైల్లో పెడదాం, మేము సునకానందం పొందుదాం. ఈ పనులు తప్ప గంజాయి పట్టుకునే వాళ్ళని ఈ పనులు ఎక్కడున్నారు? కంప్లైంట్ ఇచ్చిన వెంటనే సిఐ తాడేపల్లికి పోయి నిందితులను పట్టుకున్నాడంట. ఏడైనా 5 పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇస్తే హుటాహుటిన ఏడున్నాడు, రైడ్ బెంగళూరులో ఉన్నాడా, ఢిల్లీలో ఉన్నాడా, ట్రైన్ ఎక్కే సినిమా ఏడని చూశారబ్బా? నెల్లూరులోనే చూస్తున్నాం. నారాయణ గారు విద్యా వ్యవస్థలో నుంచి వచ్చావు, ఉపాధ్యాయుడిగా వచ్చావు, వ్యవస్థను పెట్టావు. 8 నెలలు ఇంత దిగజారి ఎంతెంత రాత్రి నుంచి అయితే 40 lakhs, మొన్న 25 లక్షలు ఉండింది, స్టేక్ పెరిగింది, ఇప్పుడు 40 lakhs, 5 కోట్ల వర్కులు అంటున్నారు, 10 కోట్ల వర్కులు అంటున్నారు, మీకు ఏం కావాలంటున్నారు, కారెక్కండి. ఇంత డబ్బు 8 నెలలకి ఒక గిరిజనుని మా పార్టీలో లేకపోయి ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అగ్రవర్ణాలకి, బీసీలో కొన్ని కులాలకి ఎమ్మెల్యేల అవకాశాలు వస్తాయి. మన జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల అవకాశాలు ఉన్నాయి. కానీ ఎస్టీకి సంబంధించి మనకి ఎప్పుడూ కానీ పెద్ద పదవులు రావు, ఎమ్మెల్యేలు రావు, ఇటుపక్క ఎంపీలు రావు. ఎప్పుడో ఒక మేయర్ వస్తుంది, ఎప్పుడో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ వస్తుంది. మేయర్కి ఎన్ని సంవత్సరాలకు వస్తుందో ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు ఇది నాకు 2 ఎస్టీ కార్పొరేటర్లు 2014లో ఆ రోజు అధికారంలో లేకపోయినా మాతో ఉన్నారు. అదే ఎస్టీ కార్పొరేటర్ 2019లో గెలిస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక అవకాశం ఇద్దామని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నెల్లూరులో యానాదులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, మనం యానాది ఈ కులానికి సంబంధించి వాళ్ళకి అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది అని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మాట కట్టుబడి మాతో ఉన్న కార్పొరేటర్లు కూడా లేదు, మనం ఆ వర్గానికి మనకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆ రోజు ఒక వ్యక్తిని చేయడం జరిగింది. ఈరోజు పార్టీలు ఏదైనా కానీ ఈరోజు ఉండొచ్చు, పోవచ్చు, ఇంకొక ఈ పార్టీలో ఉండొచ్చు, ఆ పార్టీలో ఉండొచ్చు, రాజకీయాలు. ఒక 10 రోజుల క్రితం మా ఇన్ఛార్జెస్ కానీ జిల్లా అధ్యక్షుల వాళ్ళు కూడా మేయర్కి సంబంధించి అవిశ్వాసానికి సంబంధించి మేయర్ అభ్యర్థి మేయర్ అయితే ఉన్నారు మా పార్టీలో లేరు, అలానే అవతల పార్టీలో లేరు, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండటం జరుగుతుంది. దానికి సంబంధించి నిర్ణయాన్ని తీసుకోబట్టి మా కార్పొరేటర్లు అందరూ కూడా
ఒకసారి అందరితో కూడా చర్చించుకుని అందరితో కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఇది వైసీపీకి షాక్ అని, ఎందుకంటే పార్టీకి దూరంగా ఉండి ఎవరో ఇక్కడ కండలు కప్పేసి వైసీపీకి షాక్ అనే పరిస్థితి జరుగుతున్న పరిణామాలలో, అలాగే మేయర్ ఎన్నికల్లో మేయర్ని దించేస్తుంది, వైసీపీ మేయర్ని దించేసినట్టు జరుగుతున్న పరిణామాలు జరగడం కూడా జరిగింది. అలాగే గత 3 రోజులుగా కూడా చూస్తే కొందరు సోషల్ మీడియాలో కావచ్చు రకరకాల్లో టీడీపీకి చెందిన కార్పొరేటర్ని వైసీపీ నాయకులు ప్రలోభ పెడుతున్నారు, టీడీపీకి చెందిన కార్పొరేటర్ని ఇబ్బంది పెడుతున్నారు, లాక్కోలను చూస్తున్నారు, బెదిరిస్తున్నారు అని చెప్పి మాట్లాడటం జరిగింది. అసలు నిజంగా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా దీన్ని చూసి నవ్వుకుంటున్నారు. అసలు మీకు తెలుగుదేశం కార్పొరేటర్లు అనే వాళ్ళు ఎక్కడున్నారు? గత కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం కార్పొరేటర్లు గెలిచిన సీట్లన్నీ 0. క్లీన్ స్వీప్. దగ్గర మైక్ లోగా వస్తుంది, ఆడియో ఒకటి దగ్గర క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. 54కి 54 సీట్లు వైసీపీ సింబల్ మీద గెలిచిన కార్పొరేటర్లే. వాళ్ళని ఏం పెట్టారా, ప్రలోభ పెట్టారా, ఎవరు పెట్టారా, అధికారం పోయిన తర్వాత ఇవన్నీ కూడా ఎవరు చేర్చుకున్నారు? మీరు చేర్చుకున్నారు. యాజ్ పర్ రూల్ పొజిషన్ తీసుకుంటే దర్ స్టిల్ వైసీపీ కార్పొరేటర్స్, నాట్ టీడీపీ కార్పొరేటర్స్. తెలుగుదేశం మీద గెలవాల, మా దగ్గర నుంచి అట్లా తీసుకున్నారు. వాళ్ళని మేము ప్రలోభ పెట్టాం. ఇంకా హాస్యాస్పదం ఏంటంటే అధికారంలో ఉన్నది ఎవరు? మేము వీరులు, మీ పులులు, సింహాలు, మేము అనుకుంటే ఎవరు ఉండరు, ప్రగల్భాలు పడిపోయేది ఎవరు? అధికారాన్ని దుర్వినియోగం చేసి బెదిరించి కేసులు పెట్టిస్తుంది ఎవరు? అన్నీ వాళ్ళు పెట్టుకొని మేము ప్రలోభ పెడుతున్నాం రావటం కూడా జరిగింది. అందులో భాగంగా నిన్న మా ఇక్కడి నుంచి వెళ్ళిన కార్పొరేటర్లు కొంతమంది మంచో తప్పు చేసేవనుకున్నారో, పొరపాటు అనుకున్నారో, 3.5 సంవత్సరం మీరున్నా తిరిగి వైసీపీలో చేరటం కూడా జరిగింది. అంతే, వెంటనే తులుక్కమన్నారు. బలం మీ దగ్గర ఉంది, డబ్బు నారాయణ గారి దగ్గర, వీపీఆర్ దగ్గర ఉన్న డబ్బు జిల్లాలో ఎవరి దగ్గర ఉందంటే నాకు తెలిసి ఎవరి దగ్గర కూడా లేదు. డబ్బు మీ దగ్గర ఉంది, పోలీస్ మీ దగ్గర ఉన్నారు. ఎంత పెట్టుకొని క్యాంపు పెట్టుకుంటున్నారు అంటే ఎందుకు భయపడుతున్నారు అని అడుగుతా ఉన్నాం. అంటే మీ కార్పొరేటర్ల మీద, మీ నాయకత్వం మీద మీకు నమ్మకం లేదా? మీ నాయకత్వం మీద అధికారంలో ఉండి కూడా మీరు 3.5 సంవత్సరం ఉండి మీకు నమ్మకం లేదనే కదా ఈ రోజు హుటాహుటిన. అంటే నెల్లూరులో నాకు తెలిసి అధికారంలో ఎంత ఉంది, బలం ఉండి, మాకున్నది 11, మీకున్నది 41 అన్నారు. బలం ఉండి మీరు ఈరోజు క్యాంపులో పరిగెత్తుతున్నారు అంటే అక్కడే తెలుస్తూ ఉంది మీరు భయపడుతున్నారు, మీ కార్పొరేటర్ల మీద మీకు నమ్మకం లేదు. అక్కడ వాళ్ళు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారని భయం మొదలైంది అనేది స్పష్టంగా తేలవుతుంది. సరే, నిన్న 6 గంటలకు ఇద్దరిని అరెస్ట్ చేశారు, 12 గంటల దాకా ఎఫ్ఐఆర్ కట్టేశామని అన్నారు. డిఎస్పీ గారు 3 సిఐలు ఉండి ఎఫ్ఐఆర్ కట్టేశాము, 24 అవర్స్లో మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. ఏం కేసు అనేది చెప్పలా, మేము చెప్పాము ఏం కేసు కట్టాము, 24 అవర్స్లో మేము కోర్టులో పెడతాము అన్నారు. సరే సార్, మీరు అరెస్ట్ చేసినప్పుడు నిజంగా కేసు ఉంటే రేపు వీల్ ఫైట్ లీగలీ అంటే మేము 24 గంటల్లో మేము కోర్టులో పెడతాము, మేమేం కేసు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి రాత్రి 12 గంటల దాకా నేను కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ అంటే చెప్పడం కూడా జరిగింది. సరే, కేసు కట్టిన వాళ్ళని ఈ రోజు దాకా ఏమైనా ప్రొడ్యూస్ చేశారా? పొద్దున్నే ఒక కార్పొరేటర్ చేత, మీరు కేసు కట్టించుకున్న కార్పొరేటర్, మీరు అరెస్ట్ చేసిన కార్పొరేటర్ కనీసం పోలీస్ స్టేషన్ కన్నా తీసుకొచ్చారా? 2 టౌన్ సిఐ వేణుగోపాల్ రెడ్డి గారు తాడేపల్లి దగ్గర అరెస్ట్ చేస్తే కనీసం పోలీస్ స్టేషన్ ఒక